ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎం అనే అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే. ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి కెరీర్ పరంగా సక్సెస్ అందుకుంటారా? ఫైనాన్షియల్గా వీరికి ఎలా ఉండబోతోంది? మీ జీవితానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలలో ఎటువంటి ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు? అలాగే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఎం అంటే సంఖ్యాబలం 4. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే రాహుగ్రహానికి చెందినవారై ఉంటారు. తెలివి, నిజాయితీ, పట్టుదల, కష్టపడే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. వీళ్ళు చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. ఎవరైనా బాధపడితే తట్టుకోలేరు. హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. దానివలన దాన ధర్మాలు అధికంగా చేస్తారు. వయసు పెరిగే కొద్దీ యంగ్గానే ఉంటారు. వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. లేకపోయినట్లయితే డిప్రెషన్లోకి వెళతారు. నిరాడంబరంగా జీవిస్తారు. గొప్పలు చెప్పుకోవడం వీరికి అస్సలు నచ్చదనే చెప్పుకోవచ్చు. ఎదుటవారు వీరిని చూసి ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఎంత సింపుల్గా ఉన్నారా అని ఆశ్చర్యపడతారు. వీరు నిర్మోహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడతారు. చూసిన వారందరూ కూడా వీరికి కోపం ఎక్కువ, మాట తీరు సరిగ్గా లేదు అని అనుకుంటారు. వీరు ఎదుటవారికి మార్గదర్శిగా నిలుస్తారని చెప్పవచ్చు. వీరు అనవసరంగా ఎదుటివారిని పొగిడే ప్రయత్నం కానీ అనవసరంగా విమర్శించే ప్రయత్నం కానీ చేయరు. వీరి మాట తీరే వీరికి శత్రువుగా మారుతుంది. తమ ప్రవర్తన కానీ మాట తీరును కానీ మార్చుకునే ప్రయత్నం చేయరు. ఈ విధమైన ప్రవర్తన వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నాకన్నీ తెలుసు, సమాజంలో నాకంటే తెలివైన వాళ్ళు లేరు, ఒకరు నన్ను విమర్శించే స్థాయిలో నేను లేను అనే భావన వీరికి ఉంటుంది. దీనివలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నాకు తెలియందంటూ ఏమీ లేదు, ఎదుటివారు చెప్పింది నేనెందుకు వినాలి అనే ఆలోచన మంచిది కాదనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. సరైన ఆలోచన విధానం లేకపోతే మీరు ఎంత కష్టపడినా సరే ఫలితం ఉండదు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ నన్నే అర్థం చేసుకోవాలి, ఎదుటివారిని నేనెందుకు అర్థం చేసుకోవాలి అనే ఆలోచన వీరికి ఉంటుంది. బలహీనతలను సరిచూసుకోవడం మంచిది. వీరు ఏదైనా పనిని మొదలు పెడితే మధ్యలో ఆపడం అనేది ఉండదు. ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు. బుర్ర నిండా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎటువంటి ఫలితాలను పొందుతారు అని చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా వీరికి వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. మీరు మొదలుపెట్టిన పనుల్లో విజయవంతమైన ఫలితాలను పొందుతారు. వీరి కెరీర్లో గణనీయమైన ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. వీరు చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. అదేవిధంగా వీరు అనుకున్న చోటకి బదిలీ పొందే అవకాశం కూడా ఉంది. దీనివలన మీరు చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీరి నైపుణ్యంతో గొప్ప గొప్ప విజయాలను సాధిస్తారు. వీరి జీవితంలో పురోగతి ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉన్నత స్థాయిని చేరుకుంటారు. వ్యాపారాలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు అనుభవం ఉన్నవారికి నిర్ణయాలు తీసుకొని దాని ద్వారా మీరు సరైన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దీనివల్ల వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు. కుటుంబం వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత వృద్ధి పదంలో ముందుకు సాగే అవకాశం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా సంతాన విషయంలో కూడా యోగదాయకంగానే కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు విషయానికి వచ్చినట్లయితే జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏదైనా చిన్న చిన్న విరోధాలు, చిన్నపాటి విభేదాలు కానీ వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. విభేదాలు కానీ సమస్యలు కానీ పెద్దవి కాకుండా చూసుకోవాలి. సమన్వయాన్ని పాటిస్తూ సమయస్ఫూర్తిని పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం మంచిది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీలో ఉన్న ఆత్మస్థైర్యమే మీ విజయానికి కారణమవుతుంది. మీపై మీకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల మీ పనిని కాన్ఫిడెంట్గా మీరు పూర్తి చేయగలుగుతారు. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం మంచిది. అంటే వ్యాపారస్తులు తక్కువ రేటు ఉన్నప్పుడు సరుకుని కొని ఎక్కువ రేటు ఉన్నప్పుడు అమ్మడం, అంటే
ఇటువంటి సమయంలో మీరు నిల్వ చేసేటప్పుడు సరుకును చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు కూడా అంతగా లాభాన్ని తీసుకురావని చెప్పవచ్చు. పూర్తి అవగాహన ఉన్నట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందుతారు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి చేయడం మంచిది. తీర్థయాత్రలు చేస్తారు. చెప్పుకోదగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వచ్చిన అవకాశాలను తర్వాత చూద్దాంలే అని వదిలేసినట్లయితే మీ జీవితంలో నష్టాన్ని మీరే కొని తెచ్చుకున్న వారవుతారు. సీనియారిటీతో పని అనుభవం పెరుగుతుంది. ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది. సినీ రంగంలో ఉన్నవారు నూతన ప్రాజెక్టులపై సంతకాలు చేస్తారు. ప్రాజెక్టుకు పూర్తయిన తర్వాత ఘనమైన విజయాన్ని కూడా, మంచి పేరుని, గుర్తింపును కూడా పొందుతారు. విదేశాలలో ఉన్న వారికి, విదేశాలలో అభ్యసించాలి అనుకునే వారికి, విదేశీ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలి అనుకునే వారికి ఆకస్మిక మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్ పనుల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పరీక్షలు రాసేటప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కలిగి ఉంటారు. రాయగలనా లేదా అనే సందేహం ఉన్నట్లయితే పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ముందుగా వారిపైన వారికి నమ్మకం ఉన్నట్లయితే వారు చేసే పనులన్నింటిలో కూడా ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, కుటుంబ సభ్యుల నుండి ఏదైనా సమస్యలు తొలగించుకోవాలి అనుకుంటే దుర్గాదేవి ఆరాధన చేయండి. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారికి బిల్వపత్రం సమర్పించినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ప్రతిరోజు చంద్రశేఖర అష్టకాన్ని చదువుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. వీలైనప్పుడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. శుక్రవారం రోజు శ్రీ సూక్త పారాయణ చేసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకోవడానికి ప్రయత్నించండి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించినట్లయితే మీరు ప్రతి రంగంలో కూడా అనుకున్న విజయాలను సాధిస్తారు. శని భగవానుడికి తైలాభిషేకం చేసి ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. బుధవారం రోజు గోశాలకు వెళ్లి గోవులకు ఉడకపెట్టిన ఉలవలను పశుగ్రాసం తినిపించినట్లయితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. సో చూసారు కదండి, ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి కెరీర్ పరంగా సక్సెస్ అందుకుంటారా లేదా, ఫైనాన్షియల్గా వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.